గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని అన్ని ఆలయాలలో వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనేక దేవాలయాలలో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు 150 రూపాయల కిలోలు రావాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా సరే 150 రూపాయల కౌంటర్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి 10/1/2025 ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4:30 నుంచి దర్శనంతో మొదలుపెట్టుకున్నారు. దీనికి మన శాసనసభ్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు మొదటి దర్శనం చేసుకొని తర్వాత భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా 300 రూపాయల క్యూ లైన్, 150 రూపాయల క్యూ లైన్, ఫ్రీ క్యూ లైన్లో పోలీసు బందోబస్తుతో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మొత్తం ఆలయ సిబ్బంది, ట్రస్ట్ బోర్డు సిబ్బంది అన్ని తగు చర్యలు తీసుకొని జరపవలసినవి. వాళ్ళకి గాను డ్రింకింగ్ వాటర్, చిన్నపిల్లలకి పాలు అట్లాంటివి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఈ దర్శనం మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనాలన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి కానీ ఆలయ సిబ్బంది, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, పోలీసు వారు, మీడియా వారు అందరి సౌకర్యం, అందరి సహకారంతో జరుగుతూ ఉన్నాయి. అందరికీ కూడా మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా ప్రసాదాలన్నీ. మీ పేరు స్వామి? నా పేరు సాయిబాబు.